హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమిప్పుడు మినీ యూరోప్‌లో ఉన్నాము. మినీ యూరోప్ అంటే ఏం లేదు. యూరోప్‌లో ఉన్న టూరిస్ట్ అట్రాక్షన్స్ మొత్తం తీసుకొచ్చి ఒక 4, 5 ఎకరాల స్థలంలో చిన్న చిన్నగా కన్‌స్ట్రక్షన్ చేసి పెట్టారు. ఈ మినీ యూరోప్ పక్కనే అటామియం అనే ప్లేస్ ఉంది. బెల్జియంకొచ్చిన వారు ఎవరైనా సరే ఈ అటామియంని చూడకుండా అయితే వెళ్ళరు. యాక్చువల్‌గా ఈ ప్లేస్‌కి రావడం ఇది మాకు సెకండ్ టైం. ఫస్ట్ టైం మేము క్రిస్మస్ టైంలో వచ్చాము. అప్పుడు మినీ యూరోప్ క్లోజ్ ఉండే. అటామియం ఒకటి చూసేసుకొని వెళ్ళాము. క్రిస్మస్ హాలిడేస్ తర్వాత ఇక్కడ కరోనా కేసెస్ చాలా పెరిగాయి. అందువల్ల అప్పటి నుండి ఇప్పటి వరకు మేము ఎక్కడికెళ్ళలేదు. ఇప్పుడు కూడా కరోనా కేసెస్ చాలానే వస్తున్నాయి. కాకుంటే పిల్లలకి ఈస్టర్ హాలిడేస్ ఇచ్చారు. ఇంట్లో బోర్‌గా ఫీల్ అవుతున్నారు. అలా అన్నట్టు పార్క్‌కెళ్దాం అన్నట్టు ట్రామ్ ఎక్కాము. ఆ ట్రామ్ లాస్ట్ స్టాప్ వచ్చేసి ఈ అటామియం. ట్రామ్ ఎక్కాక మా పిల్లలు పార్క్‌కొద్దు అటామియంకి వెళ్దామన్నారు. అలా అన్నట్టు ఇక్కడికొచ్చాము. ఇక్కడికొచ్చాక మినీ యూరోప్ ఓపెన్ ఉందని తెలిసింది. పిల్లలు ఇక ఊరుకుంటారా లోపలికి వెళ్దామన్నారు. అలా అన్నట్టు లోపలికొచ్చాము. మినీ యూరోప్ టికెట్ ప్రైస్ వచ్చేసి పెద్దవాళ్ళకి €17, చిన్నపిల్లలకి €12. ఈ మినీ యూరోప్‌లోకి ఎంటర్ అయ్యాక ఆ చిన్న చిన్న బిల్డింగ్స్‌ని, ఆ కన్‌స్ట్రక్షన్‌ని చూస్తుంటే సూపర్‌గా అనిపించింది. యాక్చువల్‌గా నా ఫోన్ తీసుకురావడం మర్చిపోయాను. మా వారి ఫోన్ అడిగి ఆయన ఫోన్ నుండి సగం వీడియో తీశాను. సగం వీడియో తీశాక మా వారి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయ్యింది. మిగిలిన సగం వీడియోని మా ఫ్రెండ్‌ని వీడియో తీయమన్నాను. తను పంపిస్తే ఆ వీడియో కూడా కలిపి మొత్తం వీడియో పెట్టాను. ప్రతి అట్రాక్షన్ ముందు ఇలా ఒక బోర్డు పెట్టారు. ఆ అట్రాక్షన్ ఏ కంట్రీలో ఉంది, ఆ కంట్రీ ఏరియా ఎంత, అలాగే ఆ కంట్రీ కరెన్సీ ఏంటి, ఆ కంట్రీ యూరోపియన్ యూనియన్‌లో ఎప్పుడు జాయిన్ అయిందనేది ఆ బోర్డు మీద ఉంటుంది. అలాగే ఆ బోర్డు మీద చిన్న సెన్సార్ లాగా ఉంది. దాన్ని టచ్ చేస్తే మ్యూజిక్ కూడా వస్తుంది. మిగిలిన అన్ని అట్రాక్షన్స్ కూడా ఇలాంటి బోర్డు ఉంటుంది. ఆ బోర్డు మీద ఆ అట్రాక్షన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే దానిపైన ఒక సెన్సార్ ఉంటుంది. దాన్ని టచ్ చేయగానే మ్యూజిక్ వస్తుంది. అలాగే అన్నిటికి ఉంది. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా చూస్తారన్నట్టు వీడియో తీశాను. అటోమియంది కూడా వీడియో తీశాను. చాలా వచ్చింది. అది ఇంకా నైట్ వ్యూలో తీశాను. ఈ వీడియోతో కలిపి పెడితే లెంత్ ఎక్కువవుతుందన్నట్టు పెట్టట్లేదు. దీని తర్వాత వచ్చే వీడియోలో అటోమియంకి సంబంధించిన వీడియో పెడతాను. మీరు నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ఇంకా చెప్పడానికి ఏం లేదు. నేను ఈ వీడియోని ఏం మ్యూట్ చేయట్లేదు. మాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ వీడియో ఎండ్‌లో కలుద్దాము. Correct Nana, how it is able to turn on its own. Yeah. See how Mummy, I'm funny things.
గ్రాండ్ ప్యాలెస్ చూపించేసి ఇక్కడ వెళ్ళాల్సిన పని లేదు. ఫ్లవర్ కార్పెట్ చేయలేదు సార్. నా దగ్గరే ఉంది. ఇది అక్కడ ఇది మరి ఇవి నిజంగా ఫిషేనా? కాయిన్సేనా? ఏమండి కదలట్లేవేంటి? తినేసిందండి అది. చేపలు చాక్లెట్ కూడా అగ్గ తినేస్తుంది. నన్ను వీడియో తీయాలి. కానీ పైన వేస్తే మాత్రం నువ్వే కట్టుకొని రా బయటికి. దానిదేముంది, చోలకమ్మలు ఇచ్చేసి వస్తా. రోడ్డు గోల్డే కదా. కంగ్రాచులేషన్స్, బాగుంది. ఏంటి నానా? ఏ ప్యారిస్, Put in first. Dash. Dash. Accident అయింది. Accident అయింది. చాలేదా? ఓకే. Come on, Kutti, come on. Fast.
సిమెంట్రీ. నీ వీడియోస్ చేస్తున్నారా ఇక్కడ రా రాకేష్. యష్క వాళ్ళు రాలేరంట, మొత్తం స్టక్ అయిపోయిందంట. బట్ లక్కీగా బస్సు వచ్చేసింది. ఏ కేరళ ది ఫాస్టెస్ట్ ఏరోప్లేన్ ఇన్ ది ఈ వీడియోస్ అన్ని గంట. మాకు సెండ్ చేయండి వీడియోస్ అన్ని. ఇది యూకే కూడా బాగుంది. ఇక్కడ పిల్లలు వెయిట్. బ్రెజిల్స్ ఎయిర్లైన్స్. ఒలే 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 అంగో. ఒలే 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 ఒకసారి మీరు పిలిచాను చూద్దాం.
టవర్ ఆడిపోయి ఈ టవర్ ఇట్లెందుకు మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.